హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే తెలుగులో ప్రాంక్స్ కి విపరీతమైన ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ముఖ్యంగా ఈ బోల్డ్ కంటెంట్ తీసుకుని ప్రాంక్ చేసే వాళ్ళకి వీడియోలు చాలా మిలియన్స్ లో పోతాయి. అలా పోయిన వాళ్ళలో మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. తన పేరు శ్రీకాంత్ రెడ్డి. సో కరాటీ కళ్యాణి గారుతో ఒకసారి కాంట్రవర్సీ చేసినప్పుడు అతను మొత్తం కూడా చాలా ఫేమస్ అయిపోయాడు. అప్పుడు దానికి సంబంధించి మీరు ఇలాంటి ప్రాంక్స్ కాదు, ఒక సినిమా తీసే దమ్ముందా, ఒక సినిమా తీసే ధైర్యం ఉందా అని చెప్పేసి చాలా మంది కూడా అతన్ని స్ట్రైట్ గా క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి ఒక సినిమా తీసి ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడైతే రెడీగా ఉన్నాడు. అతనైతే ఈరోజు గెస్ట్ గా నేను తీసుకురావడం జరిగింది. అసలు సినిమా తీయడానికి ఎంత బడ్జెట్ అయింది, సినిమా ఆధారాంశం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హాయ్ అన్న, నమస్తే. రైట్. సో మొత్తానికి నువ్వు ఒక టైంలో చాలా కాంట్రవర్సీగా అయిపోయావు. అంటే చాలా మంది పేరెంట్స్ కానీ, చాలా మంది అమ్మాయిలు కానీ, మూవీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా నీ మీద రివర్స్ అయిపోయారు ఒక్కొక్క టైంలో. వాళ్ళందరినీ కూడా ఎదుర్కొన్నాం ఆ టైంలో. అందరూ కాలేదు, ఆవిడ రివర్స్ అయింది. ఆవిడతో పాటు నలుగురు ఎవరో ఆవిడ మనుషులు 4 చేతులు వేసారు అలా. బట్ చాలా మంది సపోర్ట్ చేశారు ప్రజలు నాకు. లైక్ తనేదో తన ఇష్టం వచ్చినట్టు తనకు మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ చేసుకుని ఆర్టిస్టులతో, అమ్మాయిలతో వీడియోలు, అబ్బాయిలతో వీడియోలు, కామెడీ ఫన్ వీడియోలు చేస్తున్నాడు యూట్యూబ్ లో. ఈ వీడియోలో చేసుకున్నదని వాళ్ళు నాకే సపోర్ట్ చేశారు. బట్ నా కంటెంట్ అంతేం లేదన్న. వాళ్ళ కమెంట్స్ లో కూడా బాగానే ఉంది. యూట్యూబ్, ఫేస్బుక్ పాలసీస్ బోల్డ్ అయితే కనుక యాక్సెప్ట్ చేయవు. తెలుసు కదా, $1 అని పడుతుంది. న్యాచురల్ థింగ్ ని వీళ్ళు అలా చేశారు అట్లా. ఓకే, నీ ఎదుగుదలను చూడలేకపోయారా? అది ఒక రకంగా ఒక రవ్వచ్చు. ఆమె మిస్గైడ్ అయ్యారు ఆ టైంలో. ఐ డోంట్ నో ఏం జరిగిందో. మిస్గైడ్ అయ్యి అలా ప్రలోభానికి లోనైనట్టు సర్రను వచ్చి నా మీద గొడవ పడి ఆవిడే వీడియో తీసుకు ఆవిడే అట్లా చేసి. అయితే మొత్తానికి ఆ టైంలో నువ్వు సినిమా తీస్తానో తీయగలను కూడా చెప్పావు. అవునవును. అంటే మొత్తానికి సినిమా తీసావు. అసలు ఈ లారీ చాప్టర్ 1, 2 కూడా ఉందా? 2, 3, 3 ఉన్నాయి మొత్తం. ఇప్పుడు 1 తీశాను. అంటే యాక్టర్ వల్లనే వచ్చాను. యూట్యూబ్ ఆ మీడియం అంతా జస్ట్ ఆ మీడియం అలా దారి అనమాట. ఇప్పుడు కొంచెం ఫేమ్ అయితే మన మీద ఖర్చు పెడుతున్నారు డబ్బులు, లేకపోతే ఎవరు పెట్టట్లే. ఫేమ్ అయితే అవకాశం ఇస్తున్నారు, లేకపోతే ఏమి ఇవ్వట్లా. అట్లా అని నాకు అర్థమైంది. ఫేమ్ అంటే ఏదో ఒకటి చెయ్యాలి. కామెడీ చేశాను, సెట్ అవ్వాలా. కొన్ని ప్రాంక్స్ చేయకముందు కామెడీ చేశారా? కొన్ని కామెడీ వీడియోలు, ఇప్పుడు మిస్టర్ బీలు, చార్లీ చాప్లిన్ చేస్తారు కదా, మూకీ వీడియోస్, అలా కొన్ని చేశాను. అవి వర్కౌట్ అవ్వాలా. షార్ట్ ఫిల్మ్స్ 2 చేశాను. పెట్టుబడి రిటర్న్స్ రావట్లా, మ్యాచ్ అవ్వట్లా. సో అట్లా ఇంకా అవి పక్కపోతే అప్పుడు ఏం ట్రెండింగ్ ఉన్నాయంటే ప్రాంక్స్. అట్లా ప్రాంక్స్ చేయడం మొదలు. ఇవి కాకుండా మూవీ కోసం, మూవీలో నటించడానికి వచ్చావు కదా, ప్రయత్నం చేశా. ఆడిషన్స్ కి వెళ్ళడం, లేకపోతే వేరే జూనియర్ ఆర్టిస్ట్ కి అట్లా ట్రై చేయడం. జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళా, లైట్ బాయ్ గా వెళ్ళా, 5 days 4 days అట్లా వెళ్ళా. ప్రతిదీ వెళ్ళా. సినిమా షూటింగ్ చూడాలంటే పర్మిషన్ ఉండదు బయట కొత్త వాళ్ళకి. అందుకు అవి పనిచేస్తూ వెళ్ళా లోపలికి చూడడం ఏంటి అని. తర్వాత చెన్నైలో డైరెక్షన్ కోర్స్ చేశాను లయోలా కాలేజ్ లో. అండ్ హైదరాబాద్ వచ్చాను. అండ్ తర్వాత చిన్న సినిమాలకు పనిచేశాను అసిస్టెంట్ డైరెక్టర్ గా. వాటి పేర్లు పడలేదు. చిన్న సినిమాలకు నిజంగా పనిచేశాను. తర్వాత నేర్చుకున్నాను సినిమా సంబంధించింది. తర్వాత ఆడిషన్స్ ఇచ్చాను. ఆడిషన్స్ ఇచ్చినా నాకు అర్థమైంది, డబ్బులు పెడితే మనకు అవకాశాలు వస్తాయి. లేదంటే మన ఫేమ్ అయితే మనకు అవకాశాలు వస్తాయి. లేదంటే మన మీద మార్కెట్ ఉంటే మనకు అవకాశాలు వస్తాయి. అరే వీడి మీద డబ్బులు పెడితే వస్తాయి అని ప్రొడ్యూసర్ కూడా పెడతాడు, లేకపోతే పెట్టడు. ఇది నాకు అర్థమైంది. సో ఫస్ట్ ఫేమ్ అవుదాం, పని చేద్దాం, మనం అనుకున్న గోల్కి కొంచెం పని చేద్దాం ఫస్ట్ అని పని చేయడం మొదలు పెట్టా. పని చేయడం అంటే వీడియోలు మొదలు పెట్టా. ఆ వీడియోలో కొంచెం ఫేమ్ వచ్చింది. ఒక 6 నెలలు. ఆ నెలల్లోనే ఫేమ్ వచ్చింది. అప్పుడు కొత్త ప్రొడ్యూసర్ వచ్చి నీకు 50 లక్షలు పెడతా, నువ్వు ఒక 20 పెట్టు, 70లో సినిమా చేద్దాం అన్నాడు. 50 నేను 20 నేనే పెట్టాలి కదా అని ఫస్ట్ నేను 15 లక్షలు పెట్టి మ్యూజిక్ చేపించా. ఆ మ్యూజిక్ చేపించి ఆయన హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు, ఎవరి మాట విని. ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా పేరు కొత్తపేట గ్రామం. ఆ మ్యూజిక్ పాటలు చాలా బాగున్నాయి. అయితే తర్వాత నాకు అర్థమైంది, ఇండస్ట్రీలో ఇంత నేర్చుకున్నోడు అతన్ని నమ్మి ఎట్లా మోసపోయావు? అతను మోసం చేయలేదు, చేస్తానని చేయలేదు అంతే. వస్తానని నువ్వు పెట్టుకున్న డబ్బులు వృధా అయిపోతాయి కదా. అయిపోద్ది, కానీ నాకాడే ఉన్నాయి రైట్స్ అవి. బట్ అవి నెక్స్ట్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా అదే మొదలు పెడదాం. అది కూడా ఆ సినిమా కూడా చాలా బాగుంటది. కొత్తపేట గ్రామం దాని పేరు. అప్పుడు నాకు అర్థమైంది, సాలిడ్ గా ఎవడి మాట వినకుండా అందరూ మన కంట్రోల్లో ఉంటూ మనం డబ్బులు పెట్టుకునేటట్టయితే సినిమా చేయగలం. లేకపోతే చేస్తే వేస్ట్ అవుతుంది, మనకు డబ్బులు రావు. అండ్ సినిమా కూడా ఆగిపోద్ది. సినిమా అయిపోవడానికి 100 కారణాలు. హీరోయిన్ ప్రాబ్లం, ఎడిటర్ ప్రాబ్లం, ప్రొడ్యూసర్ ప్రాబ్లం, ఏదో ఒకటి చిన్న ప్రాబ్లమ్ చాలు, సినిమా మొత్తం అయిపోద్ది. సో నాకు అర్థమైంది. సో అట్లా కాదని ఒక 2 సంవత్సరాలు బాగా 1.5 year, అప్పటికే 6 months అయింది. 1.5 year 2 years మొత్తం 2020 నుంచి 2022 జూన్ వరకు విపరీతంగా వీడియోస్ చేశారు. అప్పుడు ట్రెండింగ్ లో వీడియోలు ఉన్నప్పుడు కళ్యాణ్ గారు వచ్చి అట్లా గొడవ చేశారు. మొత్తం ట్రెండ్ అంతా పోయింది. అండ్ నాకు చాలా లాస్. అంటే వ్యూస్ బాగా, అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏమని, ఇట్లా నేను స్క్రిప్టెడ్ అంటే నేను చేసేది. అంతకుముందు జనాలకు రియల్ అనుకుంటున్నారు వాళ్ళు, నేను చేసేది స్క్రిప్టెడే. కానీ థ్రిల్ ఉండి చూస్తున్నారు.
కానీ నేను తెలిసే చేస్తున్నా అని చెప్పాను కదా ఈ గొడవలో, దానివల్ల థ్రిల్ పోయింది. థ్రిల్ పోయాక వ్యూస్ తగ్గి సీక్రెట్ తెలిసిపోయింది. అంటే నేను చాలా హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ లో చాలా సున్నితమైన వాడిని అని నా అభిప్రాయం. ప్రాంక్ అంటే మామూలుగా వాటర్ ప్యాకెట్లు పగలగొట్టడం, బాంబులు పగలగొట్టడం, పేల్చడం, అండ్ లేకుంటే సౌండ్ చేయడం, హారన్ చేయడం తెలియకుండా స్నేకుల మీద వేయడం, అది కదా ప్రాంక్స్. అట్లా చేస్తారు నార్త్ లో. కొంచెం హెల్తీ ప్రాంక్స్ కూడా ఉంటాయి. అంటే థ్రిల్ గా ఈ పక్క బాత్రూమ్ పెట్టడం, అమ్మాయి లోపలికి వెళ్తానే కట్ చేసి ఈ పక్క కొత్త కార్ తెచ్చి పెట్టి షాపింగ్ మాల్ లో పెట్టడం, ఫారెన్ లో చేస్తుంటారు. అవి బాగా డబ్బు ఖర్చు అయ్యే ప్రాంక్స్. సో అట్లా ప్రాంక్స్ చేయొచ్చు, కానీ అట్లా చేసి ఆ థ్రిల్ చేయాలంటే అది పెట్టుబడి ప్రాంక్. ఇట్లా పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తే నాకు అస్సలు నచ్చదు. పబ్లిక్ లో న్యూసెన్స్ చేయడం, తెలియని అన్ని ఇబ్బంది పెట్టడం, ఎందుకంటే హార్ట్ అటాక్ కూడా రావచ్చు. కరెక్ట్ కాదు అలా చేయడం. సో అంత సెన్సిటివ్ నేను. అందుకు నాకు అర్థమైంది, ఓ నాట్ అట్ ఆల్ కరెక్ట్, మనమే హైర్ చేసుకుని మనం మ్యూచువల్ గా చేయొచ్చు కదా అని నేను మొదలు పెట్టా ఈ బోల్డ్ ప్రాంక్స్. బోల్డ్ బోల్డ్ వాట్ ఎవర్ బోల్డ్. బోల్డ్ అంటే ఏంటి, పెద్దవాళ్ళు అర్థం చేసుకునేది పెద్ద 18+ అంటే అడల్ట్. అడల్ట్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే విశేషణం, ఉదాహరణ. అడల్ట్ దాన్ని వీళ్ళు బూత్ చేశారు మీడియా వాళ్ళందరూ కలిపి. 18+ అంటే బూత్ అంటున్నారు, అది బూత్ కాదు. అడల్ట్ అంటే అడ్జెక్టివ్ యాజ్ పర్ ఇంగ్లీష్, అది విశేషణం. అంటే పెద్దవాళ్ళు చూసేది, పిల్లలకు చూపించేది కాదు అని అర్థం. కానీ అవి కాదు, నా ఈ పిల్లలు కూడా చూసే వీడియోలు కొన్ని ఉన్నాయి, నార్మల్ వీడియోలు ఉన్నాయి, జస్ట్ నార్మల్ మాట్లాడే వీడియోలు పిల్లలని చూడొచ్చు. అవి కాకపోతే ఎందుకు పిల్లలకి వెళ్ళడం అని మేమే రిస్ట్రిక్షన్ పెట్టుకొని 18+ సజెషన్లోకి వెళ్తాయి మన వీడియోస్. ఫేస్బుక్, యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేయదు. సో అట్లా చేసిన తర్వాత ఆవిడ అట్లా జరిగింది, ఎంత అయిపోయింది. అప్పుడు సినిమా తీ అనే ఛాలెంజ్ వచ్చింది. ఆ ఛాలెంజ్ టైంలో ఈ సినిమా తీయడం మొదలు పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా అప్పుడు లైక్ గోవాకి వెళ్ళా, కథ రాసుకున్నా, వచ్చా, ఆడిషన్ చేశా, అండ్ సినిమా మొదలు పెట్టా. కథ రాయడానికి గోవా మాత్రమే దొరికింది ఆ ప్లేస్, ఇంకేం దొరకలేదా? హైదరాబాద్ లో బేసిక్ లైన్ వచ్చింది, ట్రావెల్ చేద్దాం, ట్రావెల్ చేస్తే ఎక్స్ప్లోర్ అయితే ఐడియాస్, ట్రావెల్ ఇప్పుడు బండిలో కూర్చొని కార్లో కూర్చొని పోతుంటే ఐడియాస్ ఎక్స్ప్లోర్ అవుతుంటాయి. కొంచెం టైం స్పెండ్ చేయాలి క్రియేటివ్ ఫీల్ అంటే. ఇప్పుడు కొంతమంది మందుకు తాగితే వస్తాయి, నాకు ట్రావెల్ చేస్తే వస్తాయి, కొంతమంది సిగరెట్ తాగితే కథలు రాస్తాయి, అట్లా టైప్. నేను మా కెమెరామెన్ వెళ్ళాము, తను నేను కూర్చున్నాము, రాసుకున్నాము నీట్ గా, అండ్ వచ్చాము. వచ్చిన తర్వాత ఇద్దరం కథ మొదలు పెట్టి షూటింగ్ మొదలు పెట్టాం. సినిమా అయిపోయింది 16 నెలల్లో, లారీ చాప్టర్ 1. ఇప్పుడు 5 లాంగ్వేజెస్ లో ఇది. August 2 రిలీజ్ వరల్డ్ వైడ్. August 2 రెండవ తేదీ. 5 లాంగ్వేజెస్ కూడా ఒకసారి చెప్పు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ. ఓకే, 5 లాంగ్వేజెస్ సినిమా. అండ్ ఫస్ట్ సినిమా పాన్ ఇండియా సినిమా. పూర్తిగా డబ్బింగ్ అయిపోయిందా? మొత్తం అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు కూడా వదిలేశాను. 3 పాటలు, మొత్తం సినిమాలో 5 పాటలు ఉంటాయి. సో 5 సినిమాలలో 25 సాంగ్స్. సో 3 సాంగ్స్ ఆల్రెడీ వదిలాను, 15 సాంగ్స్ నా యూట్యూబ్ ఛానల్లోనే 5 లాంగ్వేజెస్ లో ఈచ్ సాంగ్ వదిలాను. రీచ్ ఎలా ఉంది నువ్వు ఇట్లా రిలీజ్ చేసిన తర్వాత? సాంగ్స్ రీచ్ బాగుంది, పోతుంది. 50,000, 70,000, 80,000 పోయినాయి, పోతున్నాయి, నిదానంగా పోతాయి. అండ్ నాది మ్యూజిక్ ఛానల్ కాదు కదా, ప్రాంక్స్ ఛానల్ కదా, సబ్స్క్రైబర్స్ ఆ తరహాలో ఉంటారు. బట్ నా సబ్స్క్రైబర్స్ కాబట్టి లాంగ్విటీలో వెళ్తాయి. నాకు తొందర లేదు, తొందరగా అయిపోవాలని లేదు, ఏడే ఉండాలని వచ్చిన. ఇప్పుడు ఈ సినిమా పోయినా ఇంకా మళ్ళీ వీడియోలు చేస్తా, మళ్ళీ సినిమా తీస్తా. సో ఆ తరహాలో ఉన్నా, నాకు లాంగ్విటీ ఆలోచిస్తున్నా, పొద్దున్నే హీరో అయిపోవాలని లేదు నాకు. నీ టార్గెట్ సినిమా తీయడం కోసం ఏదైనా చేస్తావు అంటే కష్టపడి చేశా అన్న. ఇప్పుడు నేను సంపాదించిన డబ్బులతో సినిమా తీసా, టెక్నీషియన్లకు డబ్బులు ఇచ్చా, పేమెంట్లు ఇచ్చా, కొంతమందికి ఉపాధి ఇచ్చా, నా దగ్గర ఎడిటర్లు పనిచేస్తాను వాళ్ళకు ఉపాధి ఇచ్చా, అండ్ కొంతమంది అమ్మాయిలకు పేమెంట్లు ఇచ్చా, వీడియోలు చేశారు, కొంతమంది ఫ్రెండ్స్ ఫ్రీగా చేశారు. ఇంకా అది ఏమైనా చేస్తా అంటే ఏమైనా చేస్తాం, కమర్షియాలిటీ కదా ఇది. ఏమైనా సొసైటీలో ఇప్పుడు మీరు బతకడానికి మరి న్యూస్ చేస్తా, ఏమైనా చేస్తామంటే అలా అనమాట. నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ ఎనీథింగ్ అంటిల్ అదర్ హామ్ అయ్యేంత వరకు. అంటే నువ్వు గోవా వెళ్ళాను అంటున్నావు కదా, నువ్వు గోవా వెళ్ళానంటే నాకు ఎక్కడో కొడుతుంది. గోవాలో ఎక్కువగా కనిపిస్తారు, అలాంటి సీన్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ వాళ్ళని చూస్తూ ఈ యాంగిల్ లో చూపించాలి. పీస్ ఆఫ్ మైండ్. అండ్ కొండలు ఉంటాయి, హిల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, కానీ కొండలు ఉంటాయి, హిల్స్ ఉంటాయి, సముద్రం ఉంటుంది, కొంచెం రిఫ్రెష్ అవ్వచ్చు. బాగా కష్టపడి ఆ గొడవ తర్వాత ఐ జస్ట్ వెంట్ యాజ్ అ ట్రావెల్ వెళ్ళి రాసుకున్నాను అనమాట. ట్రావెలింగ్ ఇష్టం, ప్రతి వ్యక్తి ఇష్టం కదా ట్రావెలింగ్. సో అలా. కానీ ఈ కథ కంప్లీట్లీ డిఫరెంట్. శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్ లో ఉన్నాడు కదా, వాడు వేరు, అండ్ ఈ కథలో ఉండేవాడు వేరు. చూడండి మీరు, పాటలు ఓపెన్ చేయండి. రియల్ లైఫ్ కి అన్న టచ్ అవుతుందా? ఆ కథ కొంచెం రియల్ సంబంధంగా, లారీ డ్రైవర్ యొక్క నిజ జీవిత కథ ఇది. అండ్ దేశ భద్రతకు సంబంధించింది. 70% రియాలిటీ అండ్ 30% కమర్షియల్, ఊహాజనితం ఉంటుంది. అండ్ రొమాన్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఫుల్ యాక్షన్ ఉంటుంది, మాస్ ఎలివేషన్స్ ఉంటాయి. కాదు, నువ్వు ప్రాంక్స్ లోనే రొమాన్స్ అని చెప్పేసి చాలా డెప్త్ కి వెళ్ళి చూపించావు, చాలా మేము చూసాం. ఇప్పుడు మూవీలో రొమాన్స్ అంటే ఇంకా అంటే అదేం లేదు. ఇప్పుడు హీరో లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉండాలి, అటువంటి అమ్మాయి క్యారెక్టర్. అండ్ వాళ్ళిద్దరి మధ్య పెళ్లి అవుతుంది. తర్వాత తను వదిలేసి ఆ అమ్మాయిని, తను లారీ తీసుకొని కుటుంబాన్ని వదిలేసి డ్రైవింగ్కి వెళ్తాడు. అప్పుడు ఆ అమ్మాయి కుటుంబాన్ని ఎలా పోషించింది, పోషించింది అంత ఆ డీటెయిలింగ్ ఉండదు, తను ఎలా బాధ్యత మోసింది అనేది బలంగా ఉంటుంది అనమాట అమ్మాయి పైన. సో అటువంటి కథ వాళ్ళ మధ్య సఖ్యత పండాలంటే ఫస్ట్ లవ్, రొమాన్స్ అవి చూపించాలి.
సో ఆ కమర్షియల్ లెవెల్లో, కథ లెవెల్లో, ఆ క్రిటికల్ లెవెల్లో ఎంత కావాలని అంత చేసాం. సాధారణంగా లారీ డ్రైవర్స్ అంటే బయట ఒకటి రూమర్ ఉంటది వాళ్ళ మీద, ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ట్రావెల్ చేస్తారు కదా, చాలా మందితో కూడా అఫైర్లు పెట్టుకుంటారు లారీ డ్రైవర్లు. అది జాబ్, ప్రతి జాబ్ కు ఉండే సైడ్ ఎఫెక్ట్స్, ఒక్కొక్క జాబ్ కు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు ఉదాహరణ. అట్లా మేబీ ఐ డోంట్ ఆల్ అబౌట్ దిస్, వాళ్ళు ఏం చేస్తారో. నా సినిమాలో లారీ డ్రైవర్ ఇలా ఉంటాడు, ఒక కుటుంబం కోసం పాటుపడే, తండ్రి కోసం పాటుపడే అండ్ దేశం కోసం పాటుపడే హీరో. కానీ హీరో కాదు, విలన్, నెగిటివ్ హీరో. ఓకే, డబుల్ యాక్షన్ అండ్ చాలా బాగుంటుంది. కాదు, మీరు ఒక మంచి యంగ్ లో ఉన్నారు, స్టంట్స్ చేయగలుగుతారు, మంచి ఫైట్స్ చేయగలుగుతారు, మాస్ సీన్స్ బాగుంటాయి, కట్అవుట్ కూడా అట్లనే ఉంది. ఎందుకు ఇప్పుడు అందరూ కూడా యాక్షన్ ఫిలిమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, మీరెందుకు ఎట్లాంటి లైన్ తీసుకుని చేయాలనుకున్నారు? దీంతో యాక్షనే, ఇది యాక్షనే, ఇది యాక్షనే నడుస్తున్నాయి. లైన్ సెన్సిటివ్ అనిపిస్తుంది నాకు. సెన్సిటివ్ లేదు, చాలా మాస్, ఊర మాసు. నా సినిమాలో డైలాగ్ చెప్పను ఒకటే, నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటాడు అనమాట. తర్వాత మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు అనమాట రౌడీస్ ని. 9 ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ సినిమా ఇది. 40-50 మాస్ ఎలివేషన్ డైలాగ్స్ ఉంటాయి ఇలాంటివి. అండ్ ఊర మాస్ సినిమా అనమాట. అంటే నాకు ప్రభాస్ అన్న అంటే ఇష్టం. ఆయన అంత ఎదగాలంటే ఆయన ఎటువంటి కథలు ఎంచుకుంటున్నాడు, ఎలా చేస్తున్నాడు అని. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చిన్న సినిమాలు ఆడట్లే, చిన్న లవ్ స్టోరీలు ఆడితే కృష్ణానగర్ లో మనం చూస్తున్నాం, గోడల మీద ప్రతి వారం 10 పోస్టర్లు పడుతున్నాయి. అది చిన్న లవ్ స్టోరీలు ఇంత పట్టుకొని దాన్ని లాగి 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 తీస్తారు కొంతమంది. ఆడవని నేను అనుకోవడం ఆ లవ్ స్టోరీ నా ప్రాంక్ తోనే సమానమని నా అభిప్రాయం. అంటే అది వాళ్ళు చేయడం తప్పనట్లే, వాళ్ళ క్యాపబిలిటీలో వాళ్ళు చేస్తున్నారు. సో నా అన్ని చేశాను. సో ఫస్ట్ ఒక లవ్ స్టోరీయే చేయొచ్చు చిన్న బడ్జెట్ లో, ఒక 50 లక్షలు 60 లక్షల్లో. లేదు అదే అంత స్థాయిగా వెళ్ళాలి, పెద్దగా అవ్వాలని నేను యూనివర్సల్ అప్పీల్ ఉన్న లారీ అని టైటిల్ పెట్టి దేశం మొత్తం తిరుగుతుంది లారీ సినిమా మొత్తం. కర్ణాటక వెళ్తుంది, బెంగళూరు వెళ్తుంది, అండ్ తమిళనాడు వెళ్తుంది, ముంబై వెళ్తుంది, అట్లా వెళ్తుంది అన్నమాట లారీ. హిందీ నార్త్ ఇండియా కూడా వెళ్తుంది నెక్స్ట్ చాప్టర్ 2 లో. ఆ తరహాలో లారీ అంటే పిల్లలకి పెద్దలకి అందరికి తెలుసు, అందుకని లారీ చాప్టర్ 1 అని పెట్టడం జరిగింది. ఓకే, అండ్ మ్యాచ్ అయింది కూడా పాన్ ఇండియాకి కథ. ఓకే, అట్లా. డైరెక్టర్ ఎవరు సినిమాకి? నేనే డైరెక్టర్, నేనే రాసుకున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నేనే. స్టంట్స్ రైటర్ ఎవరు? స్టంట్స్ నేనే. స్టోరీ నాదే, రైటర్ నేను కాదు, స్టోరీ నాది. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ కొత్త అమ్మాయి, నేను పురుషుని కదా. ఓకే, అంటే దీన్ని ఎందుకు చేశానంటే ఇలా అన్ని నేను చేసుకోవాల్సింది వచ్చింది. ఎందుకంటే 25 ఏళ్ళ వరకు జాబ్ చేశా, తర్వాత నాకు సినిమా పైన బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎవరైనా ఒక పని చేస్తుంటే ఆ పని మీద ఇంట్రెస్ట్ చూపించాలి, సక్సెస్ అవ్వాలంటే బాగా చూపించి అన్ని నేర్చుకోవాలి దానికి సంబంధించినవి. సో నేను ఊరికి వెళ్ళగా మా గ్రామానికి 3 సంవత్సరాలు అయింది ఆల్మోస్ట్. సో నేను కంప్లీట్ సినిమా పైన ఇండస్ట్రీ పెట్టా, ప్రతిదీ సినిమా కోసమే పాటుపడుతున్నా, సినిమా కోసమే నా డబ్బు పెట్టా, నా శక్తి, నా టైం, నా ఎమోషన్స్, మెంటల్ గా ఫిజికల్ గా అన్ని పెట్టా, నేర్చుకున్నా అన్ని. అండ్ ఈ సినిమాని పెద్దోళ్ళు నార్మల్ గా తీయాలంటే 7 నుంచి 10 కోట్లు అవుతుంది. ఎవరన్నా ఒక మీడియం కాస్టింగ్ పెట్టి, కొత్త డైరెక్టర్ని పెట్టి, కొత్త వాళ్ళని పెట్టి, అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకొని చేసుకుంటే, కొత్త వాళ్ళని అంటే లైక్ ఇప్పుడు చేసిన వాళ్ళు కాకుండా సినిమాల్లో చేసే వాళ్ళు పెట్టుకొని చేసుకుంటే, ప్యాడింగ్ పెట్టుకొని చేసుకుంటే 7 నుంచి 11 కోట్లు అవుతుంది. ఇంకా పెద్ద హీరోని పెట్టుకుంటే 200 కోట్లు అవుతుంది. కథ అయితే అంత పెద్ద కథ. కానీ నేను డైల్యూట్ కానికుండా, విలువలు పోకుండా, ప్రొడక్షన్ వాల్యూస్ పోకుండా, ప్రతిదీ ఖర్చు పెడుతూ, నేను రెమ్యునరేషన్ తీసుకోకుండా, వర్క్ నేను నేర్చుకొని, ఆ డైరెక్షన్ రెమ్యునరేషన్ లేదు నేనే చేసుకున్నా, ఎడిటింగ్ లేదు నేనే చేసుకున్నా. ఎడిటింగ్ కూడా నువ్వే చేసుకున్నావా? ఎడిటింగ్ నేనే చేసుకున్నా, అసిస్టెంట్ ఎడిటర్ పెట్టుకున్నా, నేనే ఫైనల్ డెసిషన్ నాదే. అండ్ మోస్ట్ ఆఫ్ ద 70% వర్క్ నేనే చేసుకున్నా. ఇంకా నాకే ఉంటుంది క్రెడిట్. ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళదే కదా, కింద అసిస్టెంట్ పేర్లు వేసి అట్లా అనమాట. అండ్ మ్యూజిక్ ఆల్రెడీ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, 5-6 మంది దగ్గరికి. వాళ్ళు ఎలా ఉన్నారంటే పెద్ద సినిమాలు, మీడియం సినిమాలు పనిచేసిన వాళ్ళు 50-60 లక్షలు అడుగుతున్నారు. నా దగ్గర అంత శక్తి లేదు, 2 కోట్ల బడ్జెట్. నా బడ్జెట్ 18 నుంచి 20 లక్షలు నా మ్యూజిక్, నా సినిమాకి. అంత లైఫ్ చేయాలి. సో నా దగ్గర పాసిబిలిటీ లేదు. సో ఏం చేయాలి ఇంకా నేను, దానికి సంబంధించిన ఏం నేర్చుకోవాలి అని అర్థమైంది. ప్రోగ్రామ్ అన్ని పెట్టుకొని, ఇలాంటి స్టూడియో హైర్ తీసుకొని, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అని ఉంటారు, వాళ్ళతో ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించుకొని, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ట్యూన్స్ కొట్టించుకొని, లిరిక్ రైటర్ని పెట్టుకొని చేపించుకున్నా మ్యూజిక్ నాకు నచ్చినట్టు. నాసే తగిడి అని 2 months పోరాడా, వచ్చింది, బెస్ట్ మ్యూజిక్ వచ్చింది. ఆ మ్యూజిక్ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసాం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సాంగ్స్ చాలా బాగా, సూపర్, చాలా బాగా వచ్చాయని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ సక్సెస్. పోస్టర్లు చూస్తున్నారు, ఎంత బాగున్నాయి పోస్టర్లు, సూపర్ ఉన్నాయి. డెసిషన్ నాదే, పోస్టర్ నాదే డెసిషన్, డిజైనింగ్ నాదే డెసిషన్. ఈ 2 ఇప్పుడు సక్సెస్ అయినాయి, పోస్టర్లు, సాంగ్స్ సక్సెస్ అయినాయి, అంటే వింటున్నారు బాగా. దెన్ ఇంకా మూవీ కూడా అవుతుందని ఆశిస్తున్నాను. అవుతుందంటే నా కోసం అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఒక 20 మంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారు, 200-300 మంది కొత్తగా అవకాశాలు ఇచ్చాయి సినిమాలో. వాళ్ళందరి కోసం ఆడాలి, మా హీరోయిన్ కోసం ఆడాలి. అమ్మాయికి యాక్సిడెంట్ అయింది సినిమాలో. తనకు బైక్ లో కూరగాయలు తీసుకుపోయే షాట్ లో చీర చుట్టుకొని తను కింద పడి, ఇక్కడ బొక్కబడింది అనమాట, హోల్ పడి రంధ్రం అయ్యి బ్లడ్ అంతా కారిపోయింది. తను హిందీ అమ్మాయి,
తను ఎంత మంచిదంటే వర్క్ కమిటెడ్, అంత అంత అన్కాన్షియస్ లో ఉంది, బ్లడ్ పోతూ ఉంది అనమాట. నా దగ్గర కార్ కూడా లేదు, హాస్పిటల్ చాలా దూరం ఉంది. నా దగ్గర ఉన్న డబ్బులు ఉన్నంత సినిమా పెట్టా, కార్ కూడా కొనుక్కోవాలని కనీసం. రోజు ఆటోలో వెళ్ళేవాడిని షూటింగ్కి, ఆటోలో టెంపోలు వేసుకొని వెళ్ళేవాడిని, అందరిని వేసుకొని జాతరలాగా. అంత కష్టపడ్డా సినిమా కోసం. అండ్ తను అన్కాన్షియస్ లో ఉండి శ్రీకాంత్ నన్ను తీసేస్తావా, తీసేయి, నీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకో. అప్పటికే 15 లక్షలు అయింది, 3వ రోజు షూటింగ్. 20 లక్షలు అయింది దాదాపు, 20 దాటింది. అయితే తీసేసే నన్ను, నో ప్రాబ్లం, నీకు ప్రాబ్లం అయితే అని అంటే అమ్మాయి అట్లా అవుతుంది. కొంతమంది కొత్త హీరోయిన్లు అయితే ఏమవుతుంది, వేరే హీరోయిన్లు అయితే ఏమవుతుంది, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా అమ్మాయికి యాక్సిడెంట్ చేసావు, పెనాల్టీ కట్టి సినిమా ఆపే అంటారు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో గొడవలు రకరకాలు ఉంటాయి. బట్ షీఈస్ వెరీ కమిటెడ్ టు ద మూవీ. ఇప్పటికి కూడా ఎప్పుడు సినిమా ఏం చేస్తున్నావు, ఇంకా నా హెల్ప్ ఏమైనా కావాలని అడుగుతుంది అమ్మాయి. అంత కమిటెడ్ యాక్టర్ షీఈస్. తనకు డెస్టినీలో రాసి పెట్టింది మేబీ ఈ మూవీ గురించి, దట్స్ వై షీ కేమ్. అండ్ నాకు క్లైమాక్స్ ఫైట్ లో నాకైతే స్టన్స్ కూడా నాకు బాగా ఇక్కడ మెడ పట్టేసింది. ఇక్కడ ఒక అతను నేను తంతే, వెనకాల ఇంకొక అతను వచ్చి నన్ను తంతాడు, కిక్ చేస్తాడు అనమాట. నాకు ఇక్కడ తన షూకి ఏదో ఉంది కుచ్చుకున్నది, నాకు ఇక్కడ వెన్నుపూస పట్టేసింది అనమాట. బాంబులు వెళ్తున్నాయి, ఓపెన్ గ్యాస్ మైనింగ్ లో అనమాట. బాంబులు వెళ్తున్నాయి ఇక్కడ గట్కేసర్ దగ్గర. అక్కడ క్లైమాక్స్ అక్కడ చేసాము. తర్వాత ఓపెనింగ్ అయితే రామగుండ మైనింగ్ లో చేసాము, వికారాబాద్ ఫారెస్ట్, తర్వాత శ్రీశైలం అడవులు, చాలా చోట్ల చేసాము. అయితే నాకు ఇక్కడ కూర్చున్నది, పక్కకు పోయి ఒక 3 నిమిషాలు ఏడ్చాను నేను. ఆ రోజు ఖర్చు 7 నుంచి 9 లక్షలు ఉండొచ్చు. 70 మంది వచ్చారు, 30 మంది రౌడీలు, 30 మంది రౌడీలు కొట్టాలి అన్ని యాంగిల్స్ లో, 2 కెమెరాలు, 70 మందికి ఫుడ్, కార్వాన్లు లేవు, ఎండాకాలం, హాట్ సమ్మర్, చెట్లు కూడా లేవు, చెట్లు ఆడున్నాయి. హాట్ సమ్మర్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ లాగా ఎండ పడుతుంది, డైరెక్ట్ పోతే 2 కిలోమీటర్స్ పోవాలి, అందరు ఎండలోనే ఉండాలి. లారీలు తెచ్చాము, 10 లారీలు అద్దెకు, వాటి కింద పోయి దాక్కుంటున్నారు రౌడీలు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు షూటింగ్ చేయాలని, వాళ్ళ పేమెంట్ తీసుకోవడం, వెళ్ళిపోవడం. అంటే వాళ్ళకి డైరెక్ట్ మెయిన్ క్యారెక్టర్ కావాలని వాళ్ళ ఫీలింగ్, వాళ్ళు ఏదో డబ్బుల కోసం వస్తారు, దట్టు వీడేదో చిన్న సినిమా ఆ ఫీల్ లో ఉంటారనమాట. సో నేను పోయి తగిలిన తర్వాత 3 నిమిషాలు ఏడ్చి బాగా బ్రీత్ తీసుకొని మళ్ళీ వచ్చా. ఇప్పటికి కూడా నా పెయిన్ స్టిల్. మళ్ళీ వస్తే మా కెమెరా ఆయన వచ్చాడు, ఏమైంది బ్రో ఆపేద్దాం అన్నాడు. ఏం కాలేదు బ్రో అని అదే పెయిన్తో కొట్టా. అప్పటికి 6 మంది కొట్టినాం. తర్వాత 24 మందిని అంటే మొత్తం షూటింగ్ 24 మందిని కొట్టి 30 మంది కంప్లీట్ చేసి, అండ్ ఫోటో షూట్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకొని, ఆ రోజు మిస్ అయింది అనుకో 6 నుంచి 7 లక్షలు ఒక రోజు. నా దగ్గర బడ్జెట్ లేదు, ప్రతిదీ బడ్జెటే. మ్యూజిక్ ఇంతలో అయిపోవాలి, హీరోయిన్ ఇంత ఇవ్వాలి, కెమెరా ఇంత, ఎడిటింగ్ ఇంతే. నా దగ్గర ఎక్కువ లేవు, దాంట్లో ఈ సినిమా హైప్ చేయాలి నేను. సో ఆ రోజు నాకు ప్రాణం పోతుంది, నాకు అంత పెయిన్. ఎంత ఆపరేషన్ చేసినప్పుడు అనెస్థీసియా ఇస్తే పెయిన్ ఎంత వస్తుంది, తర్వాత అంత ఇవ్వకుండా చేస్తే ఎంత వస్తుంది, అంత పెయిన్ ఇప్పటికి కూడా ఉంది అది. సో అంత కష్టపడి ఈ సినిమా చేశా, నా కోసమే చేశా. ప్రజల్లో మనసుల్లో పేరు తెచ్చుకోవాలి, బాగా అందరు నన్ను గుర్తించాలి అనే దానికోసం చేశాను నేను. అండ్ సినిమా చాలా బాగుంటది, చాలా గొప్పగా చేశాం. కుటుంబ కథా చిత్రం ఇది, ఫుల్ మాస్ యాక్షన్, 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్. ఒక పెద్ద హీరో 5-6 ఏళ్ళు చేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం చూడు, ఎప్పుడు రిలీజ్ అన్నా అని. అంత సినిమాలో ఎంత ఉంటుందో అంత ఉంటుంది మన సినిమాలో. లారీ చాప్ అంత హైప్ ఉంది, మ్యాటర్ ఉంది. హైప్ లేదు కానీ హైప్ ప్రజల్లో ఫస్ట్ రిలీజ్, చిన్న సినిమానే రిలీజ్ అవుతుంది. వన్స్ రిలీజ్ అయినాక ఇది చాలా పెద్ద సినిమా. సో చిన్న సినిమానే రిలీజ్ అవుతుంది, బట్ అంత ఉంది. ఏదో ఒక రోజు నీలో ఒక యాంగిల్ కనిపిస్తుంది. రవితేజ్ ఏదో ఒక సినిమా ఉంటది, పూరి జగన్నాథ్, నేను ఇంతే, నువ్వు మొక్క మీద ఉమ్మేస్తే నేను తుడి చేసుకుంటా, నేనే పోతానంటే నువ్వు పోతా అంటాడు. అంటే అదే అట్టని కాదు కానీ సినిమా లైఫ్ గురించి ఉంటది కదా మొత్తం. అంటే అట్టని కాదు, సినిమా కోసం వచ్చా నేను, సినిమాలో కష్టపడ్డా అవి చెప్పట్లా. సినిమా ఎట్లనో వ్యవసాయం కూడా అట్లే, జాబ్ కూడా అట్లే, ప్రతిదీ అట్లే. దీని మీద మా ఫిలాసఫీ, మాది ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి, పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి మేము చెప్పిన ఫిలాసఫీలు పండుతాయి. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు చెప్పినా, రవితేజ గారు చెప్పినా ఫిలాసఫీలు పండుతాయి. ఎందుకంటే ఎక్స్పోజర్ ఉంది, పబ్లిక్ అపీరెన్స్ ఉంది. ఇప్పుడు మామూలు వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళ బాధలు తెలియదు. ప్రతి ఒక్క జీవితం కూడా చాలా కష్టమే. అండ్ సినిమాలో ఏంటంటే కష్టాలు ఎక్కువ నేర్చుకోవాలి, ప్రపంచం అంతా తెలిసి ఉండాలి, ప్రతి డిపార్ట్మెంట్ గురించి నేర్చుకోవాలి. డైరెక్టర్ అవ్వాలంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత పైకి ఎదుగుతాం మనం సినిమా ఇండస్ట్రీలో అని నా అభిప్రాయం. అయితే చాలా కష్టపడి చేసాం ఈ సినిమా, చాలా బాగుంది. సినిమా మొత్తానికి సినిమా కంప్లీట్ చేశారు మీరు అనుకున్న బడ్జెట్ లో అయిపోయింది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, సెన్సార్ కూడా అయిపోయింది. ఏ సర్టిఫికేట్ ఉందంటే మాత్రం ప్రాంక్స్ మించిన ప్రాంక్స్ ఉంటాయి అందులో. నో, దాని వల్ల కాదు. ఏ సర్టిఫికేట్ అనేది, సెన్సార్ సర్టిఫికేట్ రకరకాల కారణాలకు ఇస్తారు. యానిమల్స్ కి ఇస్తారు, వైలెన్స్ కి ఇస్తారు, బూతులకి ఇస్తారు, అండ్ రొమాన్స్ కి ఇస్తారు, అండ్ ఏదన్నా సంథింగ్ దేశ భద్రతకు సంబంధించిన థింగ్స్ ఏమన్నా ఉంటే వాటికి ఇస్తారు. చాలా థింగ్స్ ఉంటాయి క్యాల్కులేటివ్. నా దానికి బూతులు ఉన్నాయి, రౌడీలతో బూతులు ఉన్నాయి అనమాట. రౌడీలతో అంటే మాస్ లారీ డ్రైవర్ ఎలా ఉంటారు, నా సినిమా డ్రైవర్ ఎలా ఉండాలి అని నేను కొన్ని రాసుకున్నా. ఆ స్టైల్లో ఉంటాయి. 18 కట్స్ ఇస్తాం, U/A తీసుకో అన్నారు. కాదు, ఇప్పుడు నువ్వు సినిమా రిలీజ్ అయిన తర్వాత లారీ డ్రైవర్ మనోభావాలు ఏం దెబ్బతినవు కదా? వాళ్ళు ఇంకా సాలిడ్గా ఉంటారు, గట్టిగా ఉంటారు. సినిమా చేసిన తర్వాత ఇంకా ఊపు వస్తుంది వాళ్ళకి.
వాళ్ళ జీవితానికి సంబంధించింది కాదు కథ, జస్ట్ అంతే. అది ఈజ్ నాట్ ఏ డ్రైవర్, ఈజ్ యాక్చువల్లీ ఏ కాప్ అనమాట హీరో. ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి సినిమాలో. అయితే ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద సముద్రం. అంటే చాలా మంది వస్తారు. చెప్పాలంటే ఒక రకంగా ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి ఉన్న స్టార్ హీరోలు కొడుకులు కూడా ఇప్పటికీ సరైన సక్సెస్ లేని వాళ్ళు ఉన్నారు. మనం మొదలు పెడితే పెద్ద లిస్ట్ వస్తుంది బయటికి. సో అలాంటి ఇండస్ట్రీకి నువ్వు వచ్చి ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నావు, అది కూడా ఎవరి మీద కూడా ఆధారపడి కాదు, నీ అంతటి నువ్వే చేసుకుందాం అనుకుంటున్నావు. సర్లే ఏదో కష్టపడి ఒక సినిమా అయితే తీసావు. అవును. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే నీ పరిస్థితి ఏంటి? నేను లగ్జరీ లైఫ్ కాదు నాది, అండ్ ఆ సినిమా లగ్జరీ లైఫ్ కోసం చేయలేదు. పాయింట్ 1. ఈ సినిమా చేసేటప్పుడు చాలా నేర్చుకున్నాను, నేను చాలా నాలెడ్జ్ నేర్చుకున్నా. మ్యూజిక్ సంబంధించి ఎడిటింగ్, స్టన్స్, మనుషుల బిహేవియర్, యాటిట్యూడ్, ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలి, తిరిగినప్పుడు కల్చర్స్, డిఫరెంట్ పీపుల్ని మీట్ అవ్వడం, చాలా థింగ్స్ నేర్చుకున్నాం. నేను పెట్టిన 2 కోట్ల రూపాయలకి అది చాలు నాకు. పోయినా నో ప్రాబ్లం. కానీ ఈ కళని ఎక్స్పీరియన్స్ అవుతారు జనాలు, అప్పుడు నాకు ఒక ఆదరణ వస్తుంది. అది రేపు థియేటర్లో టైం ఉంటే థియేటర్లో అవుతారు. నేను చాలా కూల్గా ఉన్నా, ఐ డోంట్ కేర్ అబౌట్, బికాస్ పోతే మళ్ళీ వీడియోలు చేస్తా, మళ్ళీ చేస్తా. ఎందుకంటే లగ్జరీ కావాలి నాకు. ఒక రేంజ్ రోవర్, ఇప్పుడు ఈ 2 కోట్ల డబ్బుకి నాకు రేంజ్ రోవర్ కార్, ఒక ఫ్లాట్ వస్తుంది, డబ్బులు కానీ సినిమా పెట్టి ఐ వాంట్ లెర్న్ సంథింగ్. ప్యాషన్ అన్నాను. కానీ లెట్స్ డూ వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేద్దాం. ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు నాకు. ఎంజాయ్ చేస్తూ లేజీగా తిరగడం పబ్బులు ఐ డోంట్ లైక్. ఈ 2 కోట్లు కూడా నువ్వు సంపాదించింది పెట్టావా, లేకపోతే ఫైనాన్సర్స్ కూడా వచ్చారా? మొత్తం నేను సంపాదించింది. నేను జాబ్ చేసినప్పుడు కొంచెం సేవింగ్స్ ఉన్నాయి. అండ్ దిస్ రిమైనింగ్ యూట్యూబ్, ఫేస్బుక్ లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వీడియోలు చేశాను కదా. ఇండస్ట్రీకి రాకముందు అసలు నువ్వు ఏం చేసేవాడు? నాది బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను. అండ్ మెట్రో ఫార్మసిటికల్ హైదరాబాద్ లో జాబ్ చేశాను. ఒక 6 months 7 months చేశాను. తర్వాత నాకు అది కేజ్ లా అనిపించింది జాబ్ అండ్ ఆల్. ఇంకా ఆ ప్రొఫెషన్ ఎందుకు, ఏదైనా పెద్ద సాధించాలని ఇట్లా వచ్చాను. సాధించి ఏం చేస్తావు? పెద్ద సాధించాలని కాదు, లెర్నింగ్ అంటున్నాను, నాలెడ్జ్ లెర్నింగ్ అంటున్నాను నేను. సాధించడం అంటే అది జస్ట్ గోల్ పరంగా మాట్లాడతాం. లెర్నింగ్ అంటే వాట్ వీ కెన్ సే లైక్ కల్చర్స్, డిఫరెంట్ కల్చర్స్, మంచి మంచి బుక్స్ చదవచ్చు. ఇప్పుడు ఒక మంచి బుక్ కొనాలంటే ఉదాహరణ 20,000 10,000 రూపాయల బుక్స్ కూడా ఉన్నాయి. అంత ఆఫర్డ్ చేయలేము, మనం కొనలేము. నార్మల్ జనాలు ఉద్యోగం చేసే వాళ్ళు కొనలేరు, అది కొని చదవలేరు ఉదాహరణ. అండ్ ఫ్లైట్లలో తిరగలేరు, వేరే కంట్రీలు చూడలేరు. అందరూ తిరగాలంటే తిరగడం చేయొచ్చు ఉదాహరణ చెప్తున్నాను నేను. అంత లగ్జరీ అంత రాదు. అండ్ సేవ చేయలేరు. మనకు కూడా మన దగ్గరికి వచ్చి ఒక జాబ్ అడుగుతాడు, వాడి జాబ్ ఇవ్వాలంటే మనం బాగుండాలి, ఫస్ట్ మన కాడ ఉండాలి. అట్లా కల్చర్స్ నేర్చుకోవాలి, అన్ని తిరగాలి, అన్ని నేర్చుకోవాలి, అన్ని సాధించాలి, 10 మందికి సాయం చేయాలి అనే దృక్కోణంలో నేను ఇది చేస్తున్నా. ఇదంతా సినిమా అనేది ఒక మీడియం, నా పని, నా బిజినెస్ అంతే. దాని ద్వారా ఏమన్నా వస్తే, ఇప్పుడు వీడియోలో ఎంటర్టైన్మెంట్ ద్వారా వచ్చింది, సినిమా చేశా. సినిమా ద్వారా వస్తే ఇంకా పెద్ద సినిమా చేస్తా, దీనికన్నా డబుల్ రేట్ సినిమా చేస్తా. అట్లా స్టెప్ బై స్టెప్ ఎదుగుతా. కొంతమందికి ఉపాధి కల్పిస్తా, కొంతమందికి హెల్ప్ చేస్తా. నిజంగా హెల్ప్ చేస్తా, నా గుణం అదే. బేసిక్ గా హెల్పింగ్ వీడియోలు కూడా చేశా యూట్యూబ్ లో. నువ్వు సినిమాకి వాటి గురించి మాట్లాడలే, మీరు ఓన్లీ ప్రాంక్ మాట్లాడారు. సినిమా మాట్లాడతావు, అన్ని మాట్లాడతావు. సినిమా తీసావు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నువ్వు నెగిటివ్ అయిపోయావు ఒక రకంగా ఒకనొక టైం. ఇప్పుడు ఆ ఆర్టిస్టులు ఇప్పుడు వచ్చి నీ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారనుకో, మరి అట్లా నువ్వు తీసుకోగలుగుతావా? నెగిటివ్ రివ్యూస్ 100 ఇచ్చినా కానీ కొన్ని సినిమాలు ఆడినాయి, మీరు గమనిస్తే. ఐ డోంట్ కేర్ ఆల్. అండ్ దానివల్ల ఏం ఉపయోగం లేదు. అండ్ అదే ఇమీడియట్ గా 10 కల్లా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి థియేటర్స్ అట్లా ఆ యాంగిల్ ఏం కాదు. అంత లేదు, అంత ఎవరు లేరు, అంత స్థాయిలో ఎవరు లేరు. యాడ ఎవరికి టైం ఉందండి, అన్ని పాసిబిలిటీస్ లేవు. నేను పెద్ద స్టార్ కూడా కాదు, వచ్చాను ఏదో చేశాను, బాగుందంటే మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి 10 టికెట్లు దిగుతాయి. నాది చాలా 2 కోట్ల చాలా చిన్న విషయం. 100 కోట్లు పెట్టి పెద్ద సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు 2 లక్షల మంది చూస్తే చాలు. నా సబ్స్క్రైబర్లు 25 లక్షలు ఉన్నారు. వాళ్ళల్లో 5,000 మంది చాలు, అందరూ చూస్తారు అన్నట్లే. వాళ్ళ టైం ఉంటే చూస్తారు, లేకపోతే మీకు యూట్యూబ్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నావా? నో, థియేటర్ లో రిలీజ్ చేస్తున్నా. వాళ్ళలో ఒక 5 లక్షల మంది వచ్చి చూసినా చాలు. ఓకే. లేకపోతే ప్రతి వారం బడ్జెట్ నీకు వచ్చేస్తుంది. ప్రతి వారం సినీ ప్రేమికులు ఉంటారు, వాళ్ళు ఆబ్వియస్ గా సినిమా చూస్తారు. ఏదో ఒకటి వచ్చాడరా, మా సినిమా బాగుంది, డైలాగ్ గిలాగ్ ఎవడో కొత్తగా అని అవకాశం చాలు, వాళ్ళని ఇంప్రెస్ చేస్తా, పక్కా చేస్తా అని నా అభిప్రాయం. అందుకే పాటలు ట్రైలర్ ఉన్నాయి శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్లో. అవి ఓపెన్ చేసి చూస్తే నచ్చితే వాళ్ళు వెళ్తారు. అందుకే చెప్తున్నా, ప్రతి చోట అవి ఓపెన్ చేయండి, చూడండి, ఒక్క అవకాశం ఇవ్వండి. కష్టపడ్డాను అండ్ నేను సంపాదించింది మళ్ళీ ఇక్కడే పెట్టాను. ట్యాక్సులు కడుతున్నా. ఇప్పుడు నిన్న జూడియోకి వెళ్ళా ఉదాహరణ, కొన్ని బట్టలు కొన్నా, 30,000 కొన్న బట్టలు, ఈ ప్రమోషన్ సంబంధించి ఉదాహరణ. ఆడ 3,000 4,000 ట్యాక్స్ గవర్నమెంట్ కి, సెంట్రల్ కి ఒక 15 పోతుంది, స్టేట్ కి ఒక 15. అంతా చదివిన ఉదాహరణ స్లిప్ లో. సంపాదించి పెడతాం కదా ఖర్చు. దట్స్ కాల్ లైఫ్ అని నా అభిప్రాయం, అంతే కదా. అండ్ నా ఎడిటర్ ఉన్నాడు, ఇప్పుడు ఈ సినిమాకి ఎంతో మంది పనిచేస్తారు, వాళ్ళందరికీ నేను సంపాదించిన డబ్బులు పెట్టాను. నేనేం కూడబెట్టుకోవాలా, నేనేం పోలా. సో కష్టపడదాం. ఇప్పుడు పోయినా నా సింపుల్ లైఫ్ కాబట్టి ఏం చేస్తానంటే ఇమీడియట్ గా మళ్ళీ నార్మల్ ప్యాంటు షర్ట్, కృష్ణానగర్, హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, అంతే. మళ్ళీ మొదలు పెడదాం. శక్తి ఉంది, కెపాసిటీ ఉంది, క్యాలిబర్ ఉంది. కానీ ఇండస్ట్రీని, ఈ పరిశ్రమను వదిలే ప్రసక్తే లేదు.
పరిశ్రమను కాదు, సినిమాను వదలను. పరిశ్రమ అనేది మీరందరూ అదే ఇదే చేస్తారంటే ఇండస్ట్రీ పరిశ్రమ యాడ లేదు, ఇండస్ట్రీ లేదు, పరిచయం లేదు. ఇక్కడ ఎవడిది బిజినెస్ ఆడిది, ఎవడి కుటుంబం ఆడిది అట్టుంది, ఎవడి ఆఫీస్ ఆడిది. ఒక 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 బిల్డింగ్ కొనుక్కు ఒక బిల్డింగ్ అదే తీసుకుంటాడు, సినిమాలు తీస్తా ఉంటాడు. యాడ పరిశ్రమ, యాడ ఇండస్ట్రీ. బిజినెస్ ఉంది, పరిశ్రమ ఇండస్ట్రీ ఉంటే అది కొలాబరేటివ్ గా ఉండాలి. కొలాబరేటివ్ లో లేదు ఎక్కడ. ఎవరు నాకు హెల్ప్ చేయలేదు, నేను సినిమా తీసుకొని పోయినా చూపించా చాలా మందికి, ఎవరు నాకు చేయలే. అంటే ప్రమోషన్స్ తప్ప దండం. ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్లోనే చాలా మందికి సాంగ్స్ రిలీజ్ చేస్తా, హెల్ప్ చేస్తా. నా చేతుల మీద వచ్చారు నాకన్నా చిన్నోళ్ళు రిలీజ్ చేయమని. నేను ఎంతమందిని రిక్వెస్ట్ చేయాలి, నా సాంగ్ రిలీజ్ చేయండి, నా పాట రిలీజ్ చేయండి. ఒక్కరు కూడా నాకు అవకాశం ఇలా. యాడ ఇండస్ట్రీ ఉంది, ఏముంది, ఇండివిజువాలిటీ ఉంది. ఏమో ఆఫీసులకి వెళ్ళావా ప్రమోషన్ చేయండి సార్, పెద్ద పెద్ద ఆర్టిస్టుల దగ్గరికి కానీ ప్రొడ్యూసర్ యాక్సెస్ లేదు. ఈ రోజుల్లో ప్రమోషన్స్ లేకపోతే పెద్దగా సినిమాలు ఆడవు, నీకు తెలిసిందే, అది అందరికీ తెలిసిందే. రాజమౌళి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లే విపరీతంగా ప్రమోషన్స్ కి 1000 కోట్లు ఖర్చు పెడతారు, సారీ 100 కోట్లు ఖర్చు పెడతారు. అది మరి నీదేమో 2 కోట్లు మాత్రం బడ్జెట్ సినిమా మరి నీది. అందుకే అన్నిట్లో నా క్యాపబిలిటీలో నా ఛానల్లో ఎప్పటి నుంచో స్క్రోలింగ్ పెడుతూ వస్తున్నా. నా ఛానల్ జనాలకు తెలిసింది ఆల్మోస్ట్. అండ్ కొన్ని ఛానల్స్ నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే యూట్యూబర్లు ఇట్లా మీలాంటి పెద్దవాళ్ళు ఛానల్స్ చేస్తున్న వాళ్ళు దగ్గరికి వచ్చి నా బాగా చెప్తున్నా, సినిమా చూడండి August 2న వస్తుంది అని. August 2 డేట్, August 2 లారీ చాప్టర్ 1 అని వస్తుంది ఫిక్స్. అండ్ ఒక 150 థియేటర్స్ దొరికాయి, ఏరియా వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ వెళ్తున్నాము. అండ్ పాజిటివ్ ఉంది అంతా. ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ ఈ గోయింగ్ వెల్. అండ్ ఇదే కంటిన్యూ అయితే సినిమా షూర్ షాట్ బ్లాక్ బాస్టర్, థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అంతుంది సినిమాలో. అండ్ పెద్దవాళ్ళు నాకు యాక్సెస్ లేదు, మొట్టమొదటి అడిగినా వాళ్ళు పలకట్ల. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న సినిమాలకు హెల్ప్ చేసి మోసపోయి డబ్బులు పోగొట్టుకొని మాటకు పోగొట్టుకొని వాళ్ళు హెల్ప్ చేయట్లా. నో ప్రాబ్లం, అది వాళ్ళ బిజినెస్ మెంటాలిటీ. నేను అదే చెప్తున్నా, ఇండస్ట్రీ పరిశ్రమ ఆడ లేదు, ఇండివిజువాలిటీ ఉంది. వాళ్ళ బిజినెస్. నువ్వు సినిమా తీస్తావని తెలిసిన తర్వాత నీకెవరన్నా ఫోన్ చేశారా, కాల్ చేశారా? ఎవరు చేయరు, ఇండస్ట్రీ నుంచి ఎవరు చేయరు. రేపు ఇట్టు కొడితే భుజం మీద చేసి రామ్ మా పార్టీకి అంటారు, అంత మించి ఎవరు ఏం చేయరు, ఎవరు ఏం చేయరు. ఇది నిజం. మన బాధ మన అండి, వాళ్ళకే బాధలు ఉన్నాయి. వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయి తిరుగుతున్నారు, మనకే చేస్తారు. అంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంది కదా సినిమాలు అట్లా. సో నా సినిమా మటుకు అవగాహనతో తీశాను, కొత్త కుర్రాన్ని ఒక అవకాశం ఇవ్వమంటున్నా. సరే, అయితే అప్పుడు నువ్వు కరాటి కళ్యాణి గారికి ఒక క్యారెక్టర్ ఇస్తానన్నావు, మరి ఆమె చేశారా? అంటే అసలు గొడవైందే ఆ మేడంతో, నీకు కళ్యాణి గారితో. మరి ఆమె క్యారెక్టర్ ఎలా ఉంది సినిమాలో? ఏం క్యారెక్టర్? ఆమెకి ఇవ్వలేదు. ఆమెకి కొత్తపేట గ్రామంలో ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తా అని చెప్పింది అప్పుడు. అది కాదు, ఈ సినిమాలో ఆమెకి లేదు. ఈ సినిమాలో ఆమెను పెట్టలేదు, ఆమెకు సంబంధించింది ఏమి లేదు ఈ సినిమాలో. మీరు స్క్రీన్ పైన చూడండి ఏమైనా ఉంటే. లేకపోతే ఎట్లాంటి స్టంట్లు అన్నా చేస్తున్నాం, ఆమె డూపుని తీసుకొచ్చి పెట్టి డైలాగ్స్ చెప్పించడం, బాబీ డైలాగ్స్. మీకు ఎవరు చెప్పారా? జస్ట్ అడుగుతున్నాం. అన్ని భలే అర్థం ఎవరిని పెట్టలేదు, తనకు సంబంధమే లేదు ఈ సినిమాకి. నేను కష్టపడాలనుకున్నా, 10 మందికి ఇవ్వాలనుకున్నా, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చా. వాళ్ళు మేము టీమ్ గా కలిసి కష్టపడి సినిమా చేసాం. August 2 వస్తుంది, చాలా బాగుంటుంది సినిమా. అసలు నీ సినిమా ఎందుకు చూడాలి, దేని గురించి చూడాలి, నువ్వు ఎవరు అని చూడాలని క్వశ్చన్ అడుగుతా, దీనికి ఆన్సర్ ఏం చెప్తావు? సంజయ్ 35 మంది థియేటర్ లో బాహుబలి, RRR, KGF ఒక 80 రూపాయలు 50 రూపాయల టికెట్ ఇచ్చి మాస్ ఆడియన్స్ కూర్చొని చూశాడు. ఆ సినిమాలు బిర్యానీ, డబుల్ బిర్యానీ, దమ్మాకా బిర్యానీలు అవన్నీ అంత బాగుంటాయి సినిమాలు. ఆ సినిమాలను చూసినోడు అదే థియేటర్ నా బొమ్మ పడితే చూడాలంటే ఏముండాలి, వాళ్ళ బడ్జెట్, వాళ్ళ స్టార్ కాస్టింగ్, వాళ్ళ టేకింగ్ ఎలా ఉంది, నాది ఎందుకు చూడాలని ఆలోచించుకునే కథ మొదలుపెట్టా. హాఫ్ డే వేస్ట్ అయింది సినిమా చూడాలంటే జనాలకి. అంటే పోవడం, పార్కింగ్, టికెట్ అన్ని కలిపి హాఫ్ డే టైం. డబ్బులు చిన్న సింగిల్ స్క్రీన్ అయితే 250-300 వరకు, మల్టీప్లెక్స్ అయితే 500-600 వరకు అయితే అన్ని ఖర్చులు రానుపోను. అసలు కరోనా వచ్చిన నుంచి ప్రతి మనిషి యొక్క టైం అండ్ మనీ అండ్ హెల్త్ నాకు చాలా వాల్యుబుల్. ఎవరిని నేను వేస్ట్ చేయను. కరోనా వచ్చిన నుంచి చాలా ఇబ్బందులు ఉన్నారు అందరూ. సో ఆ మూడి వాల్యూ గమనించే, వాళ్ళ టైం వాల్యూ అనే గమనించే కథ రాసి వేస్ట్ చేయొద్దు. ఒకసారి అవకాశం ఇస్తారు, పోగొట్టుకుంటే లైఫ్ ఉండదని నాకు అర్థమైంది. అందుకే చాలా ఆలోచించి చాలా చాలా ఫ్యూచరిస్టిక్ గా రాసా కథని. ఎట్లా ఏం నడుస్తున్నా, ఎందుకు, ఏది ఇష్టపడుతున్నారని. ఇంకోటి, సినిమా ఎందుకు చూడాలి అంటే ఒక బీర్ ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు. సినిమా అనేది ఒక బీర్ కొడితే ఇంత మొత్తం వస్తుంది, ప్లెజర్, బ్లిస్. 2 కొడితే ఇంత వస్తుంది, 3 కొడితే ఇంత వస్తుంది, 3 కొడితే పడతాడు. 3 బీర్లు కొడితే ఇంత బ్లిస్ వస్తుంది కదా, ఇంత ఆనందం వస్తుంది, ఊపు వస్తుంది. ఆనందం కోసం తాగుతాం, ఉదాహరణ ప్లెజర్ కోసం. నా సినిమా చూస్తే అంత బ్లిస్ వస్తుంది. నా సినిమా టికెట్ 80 నుంచి 150 రూపాయలే. మన బీర్లు 4 బీర్లు అయితే ఎంత ఉంటాయి, 3 బీర్లు 800 ఎంత ఉంటాయి ఉదాహరణ. అంత నా టికెట్ చాలా తక్కువ. అండ్ హెల్త్ కూడా బాగుంటుంది, నవ్వు, కామెడీ అన్నీ ఉన్నాయి. వెళ్ళండి, చూడండి, ఒక అవకాశం ఇవ్వండి. ముఖ్యంగా మోటివేషన్ వస్తుంది నా సినిమా చూస్తే. లారీ డ్రైవర్ తన కుటుంబం కోసం చాలా
పూర్ ఫ్యామిలీ నుంచి వస్తారు వాళ్ళు. స్ట్రీట్ ఫైటర్ హీజే. రైట్. అయితే మరి ఇప్పుడు కొత్తగా సినిమా పరిశ్రమలోకి రావాలి, నేను కూడా ఒక నటుడిని అవ్వాలి, ఇండస్ట్రీలో ఏలాలి అనుకున్న కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా, చాలా మంది వస్తూ ఉంటారు కృష్ణానగర్కి. వాళ్ళు నీ సినిమా చూసిన తర్వాత ఇన్స్పైర్ అవ్వగలుగుతారా? 200%. అసలు ఇండియన్ సినిమా హిస్టరీలోనే మీరు అడిగితే అంటే కొంతమంది ఇంకా గొప్ప వాళ్ళు ఉన్నారు నాకన్నా. ఒక ఆవిడ దోశలు పోస్తూ చిన్న హోటల్ డబ్బులు కొనబెట్టి సినిమా తీసింది ఆ డబ్బుతో. ఒక ఆవిడ లేడీ. ఇంకొక అతను ఏదో అమ్ముతాడబ్బా, అమ్మి చెగువీర మీద ఒక సినిమా తీస్తాడు. అమ్ముతాడు సైకిల్ మీద, ఏదో స్టోరీ కరెక్ట్ తెలీదు. అతను ఒక చిన్న డైలీ వర్కర్. అతను డబ్బు కొనబెట్టి సినిమా తీశాడు. నేను ప్రాంక్ చేసి అమ్మాయిలతో అట్లా వీడియోలు చేసి డబ్బులు సంపాదించి నేను సినిమా తీసాను. నా సొంత డబ్బులు కూడా పెట్టానులే. అంటే వాళ్ళకన్నా నేను గొప్పని కాదు, ఎందుకంటే దే ఆర్ మోర్ చాలా ఇన్స్పైరింగ్. బట్ నేనైతే ఇన్స్పైరింగ్ కొంతమంది, కానీ నా అభిప్రాయం వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు. అట్లాంటి వాళ్ళు నాకు తెలిసి నీ 2 స్టోరీలే. దెర్ ఆర్ సో మెనీ గుడ్ స్టోరీస్. సినిమా ఒకడైతే కిడ్నీ అమ్మాడంట. కిడ్నీ కాదబ్బా, సంథింగ్ కిడ్నీనే. ఒక బుక్ లో ఏదో హాలీవుడ్ లో సంథింగ్ ఉంది, కిడ్నీ అమ్మి సినిమా తీసాడంట. కిడ్నీ బాడీ పార్ట్స్ ఆఫ్ సంథింగ్, ఐ డోంట్ నో. సాధారణంగా కిడ్నీ ఎక్కువ అమ్ముతా ఉంటారు. అదేమి సంథింగ్ సమ్ డాక్యుమెంటరీ ఏదో తీసాడని ఉంది, హాలీవుడ్ లో బుక్ లో ఉంది, నేను చూసాను. నువ్వు అలాంటి ఏం ప్రయోగాలు చేయలేదు కదా? నాకు అందే కదా, బతుకుంటే 100 సినిమాలన్నా చేసుకోవచ్చు, కాకపోయినా వేరే ఇన్స్పిరేషన్. కానీ నేను చెప్పేది ఏంటంటే టెక్నీషియన్స్ కి, యాక్టర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ ఎక్కువ, యాటిట్యూడ్ బిల్డప్ ఎక్కువ, చాలా ఎక్కువ ప్రతి వ్యక్తికి, ఎస్పెషల్ ఇండస్ట్రీలో. అది దేనికో నాకు తెలియదు, మనస్తత్వాల ప్రాబ్లమ్సా లేకుంటే బిహేవియరల్ ప్రాబ్లమ్సా, పెరిగిన అప్బ్రింగింగ్ లో ఉన్న విధానాలా నాకు తెలియదు. లేదంటే ఈడ ఇండస్ట్రీలో ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు నాకు తెలియదు. యాటిట్యూడ్ సింపుల్ గా ఉండరు, సింపుల్ గా మాట్లాడరు. మీకు అర్థమవుతుందా? ఇంకోటి కష్టపడే తత్వం కొంచెం తక్కువ ఉంది మా వయసులో వచ్చే వాళ్ళకి. నాకు ఉందని అట్లా, నాకు ఉంది, నేను సినిమా చేసిన నేను కష్టపడుతూనే ఉంటా, లగ్జరీ లైఫ్ దూరంగా ఉన్నా. అంటే నేను గొప్ప నన్ను అట్లా. మీరు అడిగారు అది ఏంటి, ఏం చేస్తే యాక్టర్లు అవ్వచ్చు అనేది చిన్న దానికి చెప్తున్నా. కష్టపడాలి, దానికి ప్రతిరోజు పని చేయాలి, మనం సాధన చేయాలి. పెద్దోళ్ళు చెప్తారు డిసిప్లిన్, ఆ మాటలే. రోజు ఇంత 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 చేసుకుంటూ పోతే ఇంత అయింది ఒక రోజుకి. ఈ నుంచి ఒకేసారి ఎగరాలంటే ఎగరలేదు అట్లా. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. అసలు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు, అతనిది ఎక్కడ, విలేజ్ ఎక్కడ, మాది కడప. నాన్నగారు ఎవరు, మీ అమ్మగారు ఎవరు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నువ్వేమో ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలో నేను ఇండస్ట్రీని వెళ్తాను ఇది అంటున్నావు. వెళ్తాను అనలే, పని చేస్తా అంటున్నా. అదేలే, అసలు మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు యాక్సెప్ట్ చేశారా మరి నీ కెరియర్ కి మొత్తం కూడా? నేను గ్రాడ్యుయేషన్ బీఫార్మసీ వరకు చదువుకున్నా. మాది కడప జిల్లా, బ్రహ్మంగారి మఠం పక్కన చిన్న గ్రామం. మా అమ్మగారు, మా అక్క, నేను సింగిల్, అండ్ అంతే అండి. అండ్ హైదరాబాద్ వచ్చి. నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు లేరు, చిన్నప్పుడే చనిపోయారు. ఇంకా నేను అలోను. అందుకే నా చిన్నప్పటి నుంచి మాది చాలా చిన్న కుటుంబం. అగ్రెషన్ గా ఎదగాలి, కష్టపడాలి అనే తపన, యాటిట్యూడ్ అలా వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి. నాన్నగారు లేరా అని చెప్పి దాని అట్లా అలా అలవాటు అయిపోయింది అంతే. అమ్మ ఏదన్నా జాబ్ చేస్తా? అంతా హ్యాపీ, ఊర్లో హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. అక్క వాళ్ళు హ్యాపీ, మ్యారీడ్, వాళ్ళు హ్యాపీ, సెటిల్. నాన్నగారు లేరు అంటున్నావు, మరి అమ్మగారు ఒక్కలే ఉన్నారు, 3 సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్ళలేదు అంటున్నావు. ఫోన్లే మాట్లాడుతున్నాం, పని ఉంది. ఏముంటది అమ్మ? షీఈ్ హ్యాపీ యాక్చువల్లీ. తను అన్ని ఇంటర్వ్యూలు చూస్తుంది, సినిమా పాటలు విన్నది, గొడవలు అన్నిట్లో మాట్లాడుతుంది. తనకంటే సర్ది చెప్తా ఉంటాయి. ఫోన్ లో మాట్లాడుకున్నా డైరెక్ట్ గా వెళ్ళి కలిసి వెళ్ళాలి, ఇటు కొట్టినాక వెళ్ళాలి, పని చేసినాక వెళ్ళాలి, పని చేయాలి కదా. 20 ఏళ్ళు ఉన్నాం కలిసి, ఏం చేసినావు? ఎప్పుడు కలిసి వయసు అంటే 20 ఏళ్ళ వరకు ఇంటికాడ అమ్మతో పాటు ఉదాహరణ చెప్తానా, ఏం చేసినావు అంటున్నా. మరి అంటే ఇంకా తిండి రోజు అరుచుకోవడం, పిల్లలు పని చేసుకోవడం ఇదే కదా ఇంటికాడ. ఏం చేస్తాం? సాధించాలంటే బయటికి రావాలి, పంజరంలో నుంచి బయటకు వచ్చా పని చేస్తాం. ఎవరైనా ఇబ్బంది పెట్టారా మీ ఫ్యామిలీ సైడ్ నుంచి? నీకు ఎందుకు రాట్లా? ఏం లేదు, నో బడీ, ఐ డోంట్ కేర్ అండ్ ఐ డోంట్ టాక్ ఎనీవన్. చెప్పినా వినలేదు నువ్వు? ఇది చెప్పినా వాళ్ళు చెప్పేది సక్సెస్ అవుతున్నా కదా, నేను కష్టపడుతున్నా కదా. ఏదైనా చెడు పని చేస్తుంటే చెప్తారు, నథింగ్ రాంగ్. మీ కడప నుంచి ఎట్లాంటి న్యూస్లు వస్తున్నాయి నీకు, నీ సినిమా వరకు? నా సినిమా వరకు నాకు అంత యాక్సెస్ లేదు ఎవరితో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తున్నా యూట్యూబ్, తెలుసు పలానా శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు తెలుసు, కామెంట్స్ పెడుతుంటారు, అన్న వస్తే కలుద్దాం, ఇప్పుడు అన్న ఫోటో దిగుదాం, మాట్లాడదాం అంటారు. చాలా మంది ఉన్నారు అట్లా. అభిమానం అంటే దానికోసమే, అసలు దానికోసమే వీడియోలు చేసేది, సినిమా చేసిందని దానికోసం, అన్నిటి కోసం. ఎవరైనా దానికోసం తాపత్రపడతారు. సో అలా జరుగుతుంది అంతే. బట్ మూవీ రిలీజ్ కోసం మొత్తం ప్రయత్నం చేస్తాం. కడప అంటే అసలు మొత్తం రాయలసీమ, కడప పులివెందుల రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయినా యూజ్ చేస్తాం అక్కడ థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి. అంత ఏం లేదు, అది అంత అవసరం లేదు. థియేటర్స్ కి వాళ్ళకి సంబంధమే లేదు, వాళ్ళు పొలిటికల్ గా ఉంటారు. అదే బట్ మాకు లోకల్ థియేటర్స్ ఉన్నాయి తెలిసిన వాళ్ళవి, చాలా గోయింగ్ ఆన్ మార్కెటింగ్. డిస్ట్రిబ్యూటర్ చూస్తున్నాడు పని.
గోయింగ్ వెల్, మంచిగానే రిలీజ్ అవుతుంది, అంతా గోయింగ్ వెల్. ఎవరు ఏం చేయలేరు, మంచి పని బాగా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని బాగా చేస్తే ఓడేం చేయలేడు. ఇక్కడ హైదరాబాద్ లో ఎట్లా ఉంది పరిస్థితి? హైదరాబాద్ లో కూడా బాగుంది, అందరు సపోర్ట్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ ఈ మూవీ రిజల్ట్ చూస్తే ఐఎమ్ ఎగ్జైటింగ్ ఫర్ దట్. ఎలా వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు సినిమా గురించి నాకు తెలియాలని ఉంది. షూట్ షాట్ బ్లాక్ పక్క తప్పకుండా నచ్చుతుంది. 10లో 8. సరే, ఇప్పుడు నీకు మిత్రులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. శత్రులు ఎవరు లేరు, అసలు మిత్రులు కూడా లేరు నాకు. శత్రులు లేరు, మిత్రులు లేరు, నిజంగా ఇద్దరు లేరు నాకు. సర్లే, ఇప్పుడు ఏదైతే నీకు యూట్యూబ్ ప్రాంక్స్ ఉన్నాయో వాటి వరకు ఉన్నారు అనుకున్నాం. సరే, శత్రువులకు కూడా ఈ సినిమా నచ్చుద్దా? నచ్చుద్ది. వాళ్ళు కూడా అబ్బా మగాడు రేడ్ అంటారు, పవన్ రైడ్ బాగా చేశారా, బా నెంబర్ 1 రా అంటారు, అప్రిషియేట్ చేస్తారు పక్క. అయితే రీసెంట్ గా చూసుకుంటే యూట్యూబర్స్ మీద కొన్ని కేసులు కూడా పెడుతున్నారు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయిపోయారు. సాయిధరం తేజ్ గారు దాని గురించి, ప్రణీత్ హనుమంత్ అని చెప్పేసి అతని గురించి కూడా వచ్చింది కదా. అతనితో కూడా నువ్వు కొన్నిసార్లు మాట్లాడినట్టున్నావు కదా అతని వీడియోలో. డిపార్ట్మెంటే కాదు, నీకు దానికి ఏం సంబంధం లేదు కదా. మనం డిపార్ట్మెంట్ యూట్యూబ్ లిస్ట్ లో వస్తే మళ్ళీ కానీ వాళ్ళు ట్రోలింగ్ వాళ్ళు అందరూ యూట్యూబ్ లిస్ట్ లో వస్తే ఉంది కానీ అది ఇండివిజువల్ కూడా ఇష్టం వాళ్ళది. కాకపోతే ద థింగ్ వాట్ హీ డిడ్ ఈస్ రాంగ్, తప్పు. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, మీ ఓన్ కంటెంట్ ఒక స్టూడియో ఎస్టాబ్లిష్ చేసుకొని ట్యాక్స్లు కడుతూ చేస్తున్నారు, ఒక కంటెంట్ చేస్తున్నారు, మోరలిస్టిక్ గా మీ విలువల్లో మీరు చేస్తున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. దిస్ ఈజ్ యువర్ ఓన్ కంటెంట్. నేను చేస్తున్నా, నేను ఇండివిజువల్ అగ్రిమెంట్స్ తో, మా అమ్మాయిలతో, మా వీడియోలతో, నా సినిమాతో నేను చేశా నా వీడియోలు. అది నా ఓన్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం, కష్టపడుతున్నాం మ్యూచువల్ గా. వాళ్ళేంటి సొసైటీలో దొరికిన, రోడ్డు మీద దొరికిన, ఇన్స్టాగ్రామ్ లో దొరికిన, ఏ కంటెంట్ దొరికినా, ఎవరైనా సినిమా బాగా చేయలేకపోయినా, ఎవరైనా ఏదైనా తప్పు చేసినా దాన్ని తీసుకొచ్చి పదాలు వాడుతూ ట్రోలింగ్ చేస్తారు వాళ్ళు. అంటే కష్టపడ అంటే జస్ట్ ఎడిటింగ్ తప్ప రిమైనింగ్ మొత్తం కంటెంట్ ఫ్రీ వాళ్ళకి. దానికి డబ్బులు కూడా బాగా వస్తాయి ట్రోలింగ్ కి. ఎందుకంటే కొంతమంది ఇంట్రోవర్ట్స్, కొంతమంది సైకలాజికల్ గా డిప్రెషన్ ఉండే వాళ్ళు వింటారు ఆ వీడియోస్, ఏది ఎక్స్ప్లోర్ చేయలేదు వింటారు. దాన్ని ఆసరగా తీసుకొని ఒక 4-5 కంప్యూటర్లు పెట్టుకొని విచ్చలు విడిగా పదాలు వాడుతూ 2 రకాలు. అది ఎంటర్టైన్మెంట్ ఒక రకం, 2 తొందరగా డబ్బులు చంపేయాలి, ఈజీగా చంపేయాలి. ఈ కంటెంట్ అన్ని చేయలేక మీరు నేను కంటెంట్ చేశాను, సపోజ్ నేను ప్రాంక్ చేశానన్న, రోడ్డు మీద కెమెరా ఎత్తుకెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి, ఉదాహరణ నేను నిలబడి అమ్మాయి నిలబడి డ్రెస్ వేసుకొని అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ వీడియో పెట్టుకొని కెమెరా పెట్టుకొని దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని ఒక పని చేస్తున్నా. కనీసం నా ఓన్ కంటెంట్ అది నేను చేసుకుంటున్నా, నేను పెట్టుబడి పెట్టి. వాళ్ళు ఏం చేయకుండా వేరే వాళ్ళ కంటెంట్ మీద ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి డాన్స్ వేస్తే అమ్మాయిని, శారీ కడితే శారీ పడినాయి, ఎవరన్నా సినిమా బాగా దిగపోతే వాళ్ళని, ఇట్లా ఫ్రీ కంటెంట్ పదాలు వాడుతూ. సో అలా చేయడం చాలా తప్పు. ట్రోలింగ్ అనేది అసలు నాట్ అట్ ఆల్ కరెక్ట్, నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. అండ్ వై బికాస్ అంతే, వై బికాస్ ఏం లేదు. ట్రోలింగ్ చేయడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోలింగ్ అంటే ఏంటి, పక్కన ఇప్పుడు మీరున్నా అన్న 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 అంటున్నా, మీ వయసు ఎంతో నా వయసు ఎంతో తెలియదు. ఇంత సెన్సిటివ్ ఉన్నప్పుడు ఎదుటి పదం వాడుతూ తిట్టడం అంటే ఎంతవరకు కరెక్ట్ అది? వాళ్ళు మీరు ఇంత గౌరవంగా మాట్లాడుతున్నారు, ఇలా బయట కూడా మనం అలానే మాట్లాడుకున్నాం ఉదాహరణ. మరి వాళ్ళు అట్లా మాట్లాడితే దానికి ఎంతవరకు కరెక్ట్? టుమారో 100 నుంచి 120 ఛానల్ ఉన్నాయి ట్రోలింగ్స్ యూట్యూబ్ లో, తెలుగు సంబంధించినవి. వాళ్ళు ఎక్కడెక్కడో ఫారెన్, ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే పట్టుకుంటారని తెలుగు వీడియోలు చేస్తే ఫారెన్ వీడియోల పైన చేశారు మన ట్రోల్. అప్పుడు వాళ్ళు అలా చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అది పోక్స్ చిన్నది, చిన్న పిల్లలకు సంబంధించిన కేసు. దాని మీద ఏదో బుక్ చేశారు. నువ్వు ఖండిస్తున్నావు కదా? నేను ఖండిస్తే ఏమైతుందిలే కానీ వాడికి ఇండివిజువాలిటీ ఉండాలి, వాడికి తెలివితేటలు ఉండాలి. అదే నేను తప్పే అంటున్నా మామూలుగా జనరల్. కానీ అదే నేను చెప్పేది. నేను అన్నది ఏంటంటే దీనికి పరిష్కారం ఏంటంటే లాస్ట్ 2 years నుంచి డిజిటల్ బూమ్ బాగా వచ్చింది. అంత ముందు కూడా ఉంది, ఫోన్లు ఉన్నాయి. డిజిటల్ బూమ్ ఎక్కువ, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ జస్ట్ 2 years బ్యాక్ నుంచి బాగా బూమ్ అయింది. దానివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు వాట్ వీ కెన్ సే వీడియోలు చేయడం ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా కొత్త చట్టాలు అవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఏదైనా తప్పులు జరిగినప్పుడు వస్తాయి. సో ఇప్పుడు తప్పులు జరిగినాయి కాబట్టి చట్టాలు పాస్ అంటే పెద్ద హైరార్కీ. సెంట్రల్ గవర్నమెంట్ బిల్లు పాస్ అవ్వాలి, అది స్టేట్ లో ఇంప్లిమెంట్ చేయాలి. ఉదాహరణ ఇట్స్ బిగ్ హైరార్కీ అనమాట. కాబట్టి ఇట్ టేక్స్ టైం. బట్ ఆబ్వియస్ గా నేను ఏంటంటే 10 మంది మనం ఫాలో అవుతున్నారంటే, 1,00,000 మంది మనం ఫాలో అవుతున్నారంటే కొంచెం బాధ్యతగా ఉండడం కొంచెం అట్లీస్ట్ ఇంపార్టెంట్. నువ్వు అలా బాధ్యతగా ఉన్నావు, నీ మీద నమ్మకం ఉందా? 200% నేను బాధ్యతగా ఉన్నా. లేకపోతే యూట్యూబ్, ఫేస్బుక్ లో నాకు డబ్బులు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేదో చేశా, నా ఆడియన్స్ ఉన్నారు. లేకపోతే ఆ కరాటి గారి, కళ్యాణ్ గారి విషయం జరిగినప్పుడు అప్పుడు నాకు జనాలు కమెంట్స్ పాజిటివ్ పెట్టారు చాలా మంది. మరి ఎందుకు పెడతారు? దే లైక్ ఇట్ వాడు పని ఏదో చేసుకుంటాను అని. అందరు తప్పులు చేస్తారన్న, బట్ ద వే యూ డూ అండ్ ద వే థింగ్స్ ఉంటాయి, కొన్ని ఖండించేవి ఉంటాయి. అట్లా అందరు కరెక్ట్ కాదు, అందరు కరెక్ట్. ఇంకోటి ఏంటంటే 1,00,000 మంది మనం ఫాలో అవుతున్నారంటే మనము చాలా బాధ్యతగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం అవసరం. అండ్ బెట్టింగ్లు చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ ఇది కూడా చచ్చిపోతున్నారు.
కొంతమంది ఇట్లా చేయడం వల్ల, ప్రమోట్ చేయడం వల్ల యాప్స్ ని హర్ష సాయి లాంటి పేర్లు కూడా బయటకు వచ్చి వినిపించే పెద్ద రచ్చ జరిగింది. సో అది నువ్వు కూడా చేసినట్టున్నావు యాప్స్ ప్రమోట్స్? అదే నేను 2020లో వీడియోలు చేసినప్పుడు 2020 4 years బ్యాక్ అప్పుడు అంత పెట్టి అంత అవేర్నెస్ లేదు నాకు. అప్పుడు 1,00,000 వ్యూస్, 30,000, 50,000 వ్యూస్ వచ్చేటి. అంత 3,000, 2,000 ఇచ్చేవాళ్ళు బెట్టింగ్ కి చేస్తే. నేను ఒక 4 చేశాను. అప్పుడు చేసినా కానీ నేనేం పెట్టామంటే డిస్క్లైమర్ చివర్లో, వాళ్ళు హిందీ, వాళ్ళు ఏజెంట్ హిందీ వాడిస్తాడు ఈ బెట్టింగ్ ప్రమోట్ చేయని, వాడికి తెలుగు రాదు. చివర్లో చెప్తా, ఇది నేను డబ్బుల కోసం చేస్తున్నా, నేను కరోనా తర్వాతే మొదలు పెట్టాయి జీవితం అంతా, కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది ఎవరిని మోసం చేయొద్దు అని. ఎస్పెషల్ నా సబ్స్క్రైబర్లు అసలు చేయొద్దు, ఎందుకంటే బెట్టింగ్ కూడా ఈరోజు ఇస్తారు, రేపు పోతాడు. కానీ సబ్స్క్రైబర్ లైఫ్ లాంగ్ ఉంటారు. వాళ్ళు మోసం చేసి మనకేమొస్తుంది? అర్థం అవుతుంది. సో 6,000, 7,000 అట్లా 4 చేశా. లాస్ట్ లో చెప్తా, నేను డబ్బుల కోసం చేస్తున్నా, మీరు పెట్టద్దండి అని. తర్వాత ఒకటి నా ఫ్రెండ్ గోవాలో కెసినోలో పనిచేస్తాడు, ఆడ ఒక 200 రూపీస్ సిగరెట్ దాకా పెట్టాడంట. నేను చెప్పిందంట, నేను చెప్పినా కదరా పెట్టద్దురా అని అంటే, అవును మామా కానీ వస్తాయని, ఆల్గారిథం ఇంటర్ఫేస్ అలా ఉంది, ఎగ్జైటింగ్ ఉంది, చూసి వచ్చేటట్టు అన్నాడు. అరే పెట్టద్దు, బెట్టింగ్ డబ్బులు పోతాయి అని. నా ఫ్రెండే తెలిసినోడే కెసినోలో పనిచేసేవాడు, గోవాలో అంత తెలివితేటలు, వాడు యూఎస్ నుంచి వచ్చాడు. వాడే అలా అంటే నార్మల్ ప్రజలు అసలు అది నాట్ అట్ ఆల్ కరెక్ట్ అని ఆపేశాను. నిన్న కూడా మెసేజ్ వచ్చింది నాకు, 42,000 ఇస్తామని. అది ప్రమోట్ చేస్తే 42,000 ఇస్తామని. ఉదాహరణ వేస్ట్. అందరూ ఎవరు ఇస్తారు డబ్బులు, ఎవరు ఫేక్ అన్ని. ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే అందరూ జనరల్ గా అప్పటి నుంచి నేను మానేసా. నిజంగా నేను అసలు ఒక బెట్టింగ్ యాప్ చేయలే, నా ఎంటైర్ హిస్టరీలో చూడొచ్చు. 4 చేశాను అవే. తర్వాత దాంట్లో కూడా డిస్క్లైమర్ ఇచ్చా, ఏంది చేయొద్దు అని తెలుగులో ప్రాపర్ గా, నేను డబ్బుల కోసం చేస్తున్నా అని. ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళందరూ కంపారిజన్ చేసుకుంటున్నారు. ఆ యూట్యూబర్ కార్ కొన్నాడు, వాడు ఐఫోన్ కొన్నాడు, వాడు మొన్న బాలి వెళ్ళాడు, ఇటు నిన్న గోవా వెళ్ళాడు, మనకు రావట్లేదే అని అడదారులు దొక్కుతున్నారు. మనం కూడా షో చేయాలన్నట్టు అడదారులు దొక్కుతున్నారు. వీళ్ళంతా బచ్చగాలు కదా, 20 ఏళ్ళు 22 ఏళ్ళు పిల్ల బచ్చగాలు. ఉదాహరణ వాళ్ళకి ఏంది ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అది కొనాలి ఇది కొనాలి, షో కొట్టాలనా, పోరీల దగ్గర బిల్డప్ కొట్టాలని. దానికి డబ్బు అవసరం, ఆ డబ్బు కోసం చేస్తున్నారనమాట. అర్థమవుతుందా? బాధ్యతాయుతం అనేది ఆలోచన ఓవరాల్. ఇప్పుడు సింపుల్ గా నువ్వు కరెక్టా అని ఒక సింగిల్ క్వశ్చన్ అడగచ్చు. నేను 600 వీడియోలు ప్రాంకులు చేశాను. జనరల్ గా ఒక్క అమ్మాయిని మన జీవితంలో మనం డీల్ చేయలేం. మనకు ఒక లవర్ ఉందనుకో, మీకైనా నాకైనా డీల్ చేయగలమా? చేయలేం. నష్టం ఉంటది, తలకాయ నొప్పి ఉంటది, తప్పు చేస్తే భరించలేము, మనకి ఏమైనా జరుగుతాయి, నెగిటివిటీ కేసులు పడతాయి, చాలా ఉంటాయి ఏదైనా తప్పు చేస్తే. ఒక్క అమ్మాయితోనే నేను 600 మంది అమ్మాయిలతో వీడియోలు చేశాను. నా మీద ఏ ఒక్కరి ద్వారా పెట్టుకోండి, 600 మంది అమ్మాయిలతో వీడియోలు చేశాడు. ఏ వీడియోలు చేశాడని తర్వాత డిస్కస్ చేద్దాం. 600 మంది వీడియోలు అంటే 600 వీడియోలు చేశా. 600 వీడియోలలో 400 అమ్మాయిలే, మిగతా 200 అబ్బాయిలు రకరకాలు. ఒక 100 హెల్పింగ్ వీడియోలు కూడా చేశా. సో ఒక్క అమ్మాయితోనే మనకు ప్రాబ్లం వస్తుంది మనం లవ్ చేస్తే ఏమన్నా. అలాంటిది 400 మందితో వీడియోలు చేశానంటే ఇంతవరకు నాకు పైన ఎటువంటిది మనకు పడలేదంటే ఈ సినిమా నేను చేసుకున్నానంటే ఉదాహరణ. నేను ఎంత డిసిప్లిన్ కరెక్ట్గా ఉండాలి, మీకు అర్థమైందా? ఒకరితో చేస్తేనే ప్రాబ్లం వస్తుంది. చిన్న షార్ట్ ఫిల్మ్ లో ఒక హీరోయిన్తోనే గొడవ అయింది మనకి, అవునా కదా? షూట్కి వెళ్ళినప్పుడు రోడ్డు పైకి. మరి అంతమందితో నేను వీడియోలు చేశానంటే సఖ్యతగా ఉన్నానంటే నేను కరెక్ట్గా ఉన్నాను, నా పనిలో నేను ఉన్నాను, డిసిప్లిన్గా ఉన్నాను. ఇంకోటి నేను 4 yearsలో అచీవ్ చేసింది ఇదంతా. 4 yearsలో ఇంత సినిమా అచీవ్ చేశాను. ఉదాహరణ కొందరికి ఏళ్ళు పడుతుంది, చాలా ఏళ్ళు పడుతుంది. అంటే ప్రొడ్యూస్ కూడా నేనే చేసుకున్నా. నేను ఎంత డిసిప్లిన్ ఉంటే ఇదంతా సాధించగలను. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, గొప్ప అని అట్లా. ఇవి ప్రతి మనిషికి అవసరం, నాకు అవసరం, కెమెరామెన్కి అవసరం, మీకు ప్రతి ఒక్కరికి అవసరం. సో అలా నేను అనేది ఏంటంటే ఎన్ని చెప్తుంటే ఈ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు వీళ్ళు బెట్టింగ్ ఎందుకు చేస్తారంటే ఓవర్ నైట్ అయిపోవాలి, షో చేయాలి, డబ్బులు కావాలి ఎట్టన్నా కానీ. కానీ వీళ్ళు మన ఫాలోవర్సే, వీళ్ళు రేపు మనతో ఉంటారే, వీళ్ళతో ట్రావెల్ అవ్వాలనే అని ఆలోచించకుండా అలా చేస్తున్నారు. హర్ష సాయి తెలుసా నీకు పర్సనల్ గా? నో అన్న, కలవలేదు, తెలియదు మనకు అంత, బట్ వీడియోస్ కనపడుతుంటాయి కదా అతనివి. రైట్, మొత్తానికి అయితే August 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుందన్న. అండ్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్లు అండ్ పాటలు అన్నీ ఉన్నాయి. అండ్ ఓపెన్ చేయండి, చూడండి. నచ్చితేనే August 2 థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. నచ్చకపోతే అక్కడ కమెంట్ పెట్టండి, నేను నేర్చుకుంటాను. ఇది నా కొత్త సినిమా, చాలా కష్టపడి అందరూ కొత్త వాళ్ళం చేసాం, చాలా కొత్త మందికి అవకాశం ఇచ్చాం, కొత్త వాళ్ళకి కృష్ణానగర్లో. అండ్ 4 సంవత్సరాల కష్టం. ఈ సినిమా మీరు ఎందుకు చూడాలంటే పెద్ద సినిమా, పెద్ద హీరోల సినిమా ఉంటుంది కదా, అలా ఉంటుంది. అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. August 2 నా లారీ చాప్టర్ 1 సినిమా చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. రైట్, లాస్ట్ లో ఫైనల్ గా ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ అట్లా ఈవెంట్స్ అయినా ప్లాన్ చేశారా? లేదన్నా, చేయట్లేదు. దానివల్ల బడ్జెట్లు అది పెద్ద సినిమాలకి మనకి లేదన్నా, అది అంత లేదు. అందుకే నేను ఇండివిజువల్ ఛానల్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతుంటాను ప్రజలతో. అంత యాక్సెస్ లేదు, అంత పెట్టుబడి లేదు. ప్రజెంట్ రిలీజ్కి పెట్టుకుంటున్నాను, థియేటర్లకు పెట్టుకుంటున్నాను, వస్తారు జనాలు అని నా అభిప్రాయం. మంచి బొమ్మ అయితే మౌత్ టాక్ వల్ల వస్తారని అనుకుంటున్నాను. రైట్, ఆ నమ్మకం అయితే నీకుంది? ఉందన్న. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. August 2 లారీ చాప్టర్ 1 ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూసి కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సినిమా చాలా బాగుంటుంది. మీ ఒపీనియన్ 10 మందికి చెప్పండి చూసినాక. థ్యాంక్ యూ.
అయితే ఒక సినిమా తీయడం అనేది ఇండస్ట్రీలో ఒక కొత్తగా వచ్చిన పర్సన్ కి సాధ్యం కాని పని అండి. నిజానికి ఇండస్ట్రీలో నేను వచ్చి ఒక సినిమా తీస్తాను, నేను బడ్జెట్ పెట్టుకుని నేనే డైరెక్షన్ చేసుకుంటా, నాకు సినిమా కావాలని చెప్పేసి తీస్తున్నాడంటే చాలా సత్తా ఉండాలి. సో ఇతని దగ్గర అది కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. మంచి సక్సెస్ నందుకుని ఒక కొత్త అబ్బాయికి కొత్త అవకాశం ఇస్తారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన ఛానల్ తరపు నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.